వైశాఖ పురాణం 6వ అధ్యాయం జలదాన మహాత్మ్యము. గృహ గోధికా కథ. నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి, మహర్షి, వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్థించెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: మహారాజా వినుము. మాసవ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీట నీయని వారు పశుపక్ష్యాది జన్మములనందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ. పూర్వము ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానములననేకములను కావించెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్టులను గణించుట, ఆకాశమునందలి నక్షత్రములన్నీను లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి నందెను. అందరికును సులభముగా దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుట ఏమిలే అని తలచి జలదానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది. అట్టి దానని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును? ఎవరికిను సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే ఎవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయువారెవ్వరూ నేను అట్టి వారిని గౌరవింతునని అట్టి వారిని మాత్రమే గౌరవించెను, ఆదరించెను. ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములనిచ్చెను. ఇట్టి దోషముచే ఆ రాజు ఒకప్పుడును జలదానము చేయుటకోవటం చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగా 7 మార్లు జన్మించెను. అటు పిమ్మట మిథిలా దేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించెను. అచట వాలు క్రీటకములను భక్షించుచు బల్లి అయి హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగా 87 సంవత్సరముల కాలముండెను. మిథిలా దేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకొని వచ్చెను. వానిని మధుపర్కము మున్నగు వానితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను. అట్లు చల్లుకొనుటలో తలపై చల్లుకొన్న నీటి తుంపురలు కొన్ని ఎగిరి గోడ మీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వ జన్మశ్రుతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము అని మానవుని వలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశనందితివి? ఇట్లేల అరుచుచున్నావు? నీవు దేవజాతివాడివా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరువు? నీకీ దశ ఏల వచ్చునో చెప్పుము, నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను. శృతదేవుని మాటలను విన్న బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాక కులమున జన్మించిన హేమాంగుదుడను, ప్రభువును, వేద శాస్త్ర విశారదుడను. భూమి యందు రేణువులెన్ని యందునో, నీటి యందు జలబిందువులెన్నియుండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని
అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులు మున్నగు వానిని త్రవ్వించి తిని, సర్వ విధములగు దానములను చేసి తిని, చెరువులు మున్నగు వానిని త్రవ్వించి తిని, సర్వ విధములగు దానములను చేసి తిని, ధర్మముగా రాజ్యమును పాలించి తిని, నేనెన్ని సత్కర్మములనా ఆచరించినను, ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, 7 మార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించి తిని, ఈ మహారాజుని పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనుచుండగా కొన్ని నీటి తుంపురులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాప భారము తగ్గినట్లనిపించుచున్నది. కానీ నేనింకను 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది. నాకీ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునా అని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మ ఏల కలిగినో ఎరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును, ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను. శృతదేవ మహాముని హేమాంగదుని మాటలను విని తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను: రాజా, నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలము నెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము, దానిని దానమిచ్చుట ఏమి అని తలచితివి. ప్రయాణమున అలసిన వారికిని జలదానము అయినను చేయలేదు. వైశాఖమాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమము చేయదలిచిన వారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలేను. అట్లుగాక బూడిద మున్నగు వానియందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులకు వారికి దానమేయక అయోగ్యులకు వారికి దానములనిచ్చితివి. అపాత్రులకెన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు కదా. వైశాఖమాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను, సుగంధాది గుణములున్నను ముండుకల వృక్షము ఎవరు ఆదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువలన అది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టునెవరినైనా పూజింతురా? అట్టి పూజల వలన ఫలితమేమి ఉండును? అనాథలు, అంగవైకల్యము కలవారు, దయచూపిదగినవారు, వారిపై దయను చూపుట ధర్మము. కానీ వారు మాన్యులు, పూజ్యులు కాదు. అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు. వారిపై దయా జాలి చూపవచ్చును, కానీ గౌరవింపరాదు. తపము, జ్ఞానము, వేద శాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారినే పూజింపవలేను. వీరిలో జ్ఞానవంతులు, శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టి వారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును. ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కాని వారు అంధులు, ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధులనెంతమందిని పూజించినను ఫలముండునా? గ్రుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారినెంతమందిని ఎంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములిట్లు సిద్ధించును. తీర్థములు కేవలము జలములు కావు, దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థ స్నానము సేవ చేసినచో, శిలారూపమున ఉన్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును. కానీ జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్ట ఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు, ఇష్ట ప్రాప్తి చే సంతోషము కలుగును.
అంబుతమును సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము మున్నగు వానిని వలని బాధ ఉండదు, అమృతత్వ సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖమాస వ్రతమును ఆచరింపలేదు, జలదానము చేయలేదు, జ్ఞానుల వారిని సేవింపలేదు, కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు ఈ వైశాఖమాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీనివలన దుర్దశ శాంతించుటకై భవిష్య వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయమునందగలవు అని పలికి శృతదేవ మహాముని వీటిని స్పృశించి బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకును శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమాంగదుని అదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడను పుణ్యలోకమున 10,000 సంవత్సరములు ఉండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స్న మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునకు స్నేహితుడై ఉండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములు అన్నింటినీ శ్రద్ధాసక్తులతో భక్తిపూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకొనెను. దివ్య జ్ఞానమునందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యమునందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వ పాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాస వ్రతమును వ్రతాంగములను దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమునందవలెను అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస వ్రత విశిష్టతను వివరించుచు గృహ గోధికా వృత్తాంతమును వివరించెను. వైశాఖ పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం.